అందుకనే ప్రతిరోజు మొక్కాలి, ప్రతిరోజు అగ్ని ఆరాధన. ఎట్లా చేయాలి? మామూలుగా ఇళ్లలో ఉండేవాళ్ళు పాపం వాళ్ళేమో హోమకుండాలు పెట్టి చండీ హోమాలు చేయడానికి అవుతుందా? ఇళ్లలో రుద్రహోమాలు చండీ హోమాలు అవుతాయా? అవు ఏం అక్కర్లా. ప్రతిరోజు ఇంటిలో భక్తిగా ఒక దీపారాధన చేయండి, అదే అగ్ని ఆరాధన అని శాస్త్రం చెప్పింది. ఒక దీపారాధన, అందరూ ప్రతి ఇంట్లోనూ దీపం వెలగాలి. ఒక దీపారాధన. ఎంతైనా నూనె వేయండి, ఎంతైనా నెయ్యి వేయండి, ఎంత ఉంటే అంత, ఊరికే అట్లా వెలిగితే కూడా చాలు దీపారాధన. అయ్యో మా దగ్గర ఏమీ లేదని చిన్నగా ఊరికే అట్లా వెలిగితే చాలు. మరి అది కూడా వెలిగించేందుకు లేదనుకోండి, ఉండకపోవచ్చు కదా. ఒత్తి కొనేంత యోగ్యత కూడా లేదనుకోండి, పాపం ఆర్థిక స్తోమత పోని లేదు, వాళ్ళు ఏం చేయాలి? దానికి కూడా చెప్పారు. నీళ్లల్లోనే అగ్ని ఉంటాడు, బడబాగ్ని నీళ్లలో ఉంటాడు. ఆయన తీసుకుని దీపారాధనమస్తు, నీళ్లు దొరుకుతాయిగా, నీళ్లు దొరకకుండా బతకలేరుగా. ఆ దొరికిన నీళ్లే దేవుడి ముందు ఇట్లా పోసేసి, ఇదే దీపారాధన. నీళ్లతో నీరాజనం చేసే క్రమం ఉంది తెలుసా? బాగా గాలిగా ఉన్నప్పుడు, విపరీతంగా గాలిగా ఉంటుంది, అక్కడ ఏం హారతి చేస్తారు మీరు? ఎట్లా అవుతుంది? అక్కడ నీళ్లు తీసుకుని చూడు, ఈ నీళ్లలో ఉండే అగ్నితో నీకు నీరాజనం చేస్తున్నాను, అదే దీపారాధన. ఎంత సులభం చేశారు చూసారా? అట్లానే మనం దీపం ఉన్నప్పుడు నీళ్లే వదలకూడదు, దీపం వెలిగించి నీళ్లు వదలాలి. అవకాశం ఉన్నవాళ్ళు, చేయటానికి స్తోమత శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇది చేసి తప్పించుకోకూడదు. అది కూడా ఒక క్రమాన్ని చెప్పారు. లేదా ఒక 3 గింజలు బియ్యం వేయండి చాలు అన్నారు. ఆహారంలో అగ్ని ఉన్నాడు. ఈ ప్రకారంగా అగ్ని ఆరాధన అనేది ఎవ్వరూ వదలటానికి వీల్లేదు. ప్రతి ఇంట్లోనూ జరగాలి. అందులోనూ మన సనాతన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది దీపారాధన. చాలా ముఖ్యం దీపారాధన. దీపం చూపించడం, కొవ్వొత్తి కాదు. కొవ్వొత్తి